అండి. వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ జ్యువెలరీ. ఈరోజు మన జేఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్‌లో న్యూ జ్యువెలరీ డిజైన్స్ అయితే మీ ముందుకొచ్చేసాను. కళ్ళు చెదిరిపోయే కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను. వావ్! వావ్! అంటూ ఉంటారనమాట. వీడియో అంతా కూడా అంత బాగున్నాయి. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు కూడా మీకు న్యూ డిజైన్స్ అయితే చూడడానికైతే ఉంటాయన్నమాట. అందులో మనం ఇంకా చాలా రిక్వెస్ట్‌గా మా కోసం రీస్టాక్ చేయండి, మా కోసం రీస్టాక్ చేయండి అన్న కలెక్షన్ కూడా తీసుకొచ్చేసాననమాట. సో అన్నీ కూడా వన్ క్లియర్‌గా విత్ ప్రైస్‌తో సహా చూపిస్తాను. అండ్ క్లారిటీ కూడా సూపర్ క్వాలిటీ ఉంటుందన్నమాట మన దగ్గర కలెక్షన్ కూడా. అండ్ వీడియో క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ కూడా డిజైన్ క్వాలిటీ అంతా కూడా పిక్‌లోనే కనిపిస్తుంది. ఇది మనకు మ్యామ్ ఆర్డర్ పెట్టుకున్నారనమాట. ఇచ్చిన రివ్యూ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వీడియో పెట్టి రివ్యూ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం. స్టార్టింగ్‌లోనే మనం పంచలోహాల నెక్లెస్‌తో అయితే స్టార్ట్ చేసామన్నమాట. కంప్లీట్ వైట్ అనమాట. బ్యాక్ చైన్ కూడా హై క్వాలిటీ అయితే ఇచ్చేసాము. సో 2 లైన్స్ మనకి ఇప్పుడు సింగిల్ లైన్ ఉంటుంది. 2 లైన్స్ ఇప్పుడు అడుగుతున్నారు అనమాట. ఇది వచ్చేసి పంచలోహాల్లోనే బ్లాక్ డైమండ్ సింపుల్ 18 ఇంచెస్ బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. మోనాలిసా బీడ్స్ విత్ జడావ్ డ్రాప్స్ అండి. చాలా బాగున్నాయి. నేను ఇక్కడ కలెక్షన్ చాలా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా చూపిస్తాను. అన్నీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా కూడా మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్వాలిటీ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫర్దర్గా మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు అన్నీ కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోండి. లెంత్ ఎలా వస్తుంది, క్వాలిటీ ఏంటి అన్నీ తెలుసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోండి. ఓకే. అండ్ ఇది వచ్చేసి నక్షి జుమ్కాస్ అండి. కిందంతా కూడా హ్యాంగింగ్స్ స్పినల్స్ అనేది ఇచ్చేసాము. బ్యాక్ మాత్రం పుష్ టైపే అండ్ మీడియం సైజు, ఎక్కువ లాంగ్ కాదు అలాగని స్మాల్ కాదు, మీడియం అనమాట. 2 రింగ్స్ అండి. చాలా రోజులైంది, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయిపోయింది అనుకుంటాను. ఈ డిజైనే, న్యూ ఏం కాదు, ఇవే డిజైన్స్. మంచి రివ్యూస్ కూడా మన కస్టమర్స్ ఇచ్చారు. ఆఫ్టర్ 1.5 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టాక్ అయితే వచ్చాయి. అవే పాత పిక్స్ పెట్టుకొని చాలామంది అడుగుతున్నారనమాట. అండ్ ఇప్పటికీ మన దగ్గర ఓల్డ్ తీసుకున్న కస్టమర్స్ స్టిల్ ఇప్పటికీ కూడా యూస్ చేస్తున్నారు. డైలీ 2 రింగ్స్ అంటే మనం డైలీ యూజ్ చేసేవే కదండి. ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు. కలర్ ఏమీ ఫేడ్ కాలేదు, ఇంకా చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇప్పటికీ మనకు చెప్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు పెట్టుకున్నవి చూసి వాళ్ళ రిలేటివ్స్ ఇలా ఉంటారు కదా, అక్క చెల్లో సిస్టర్ ఇలా ఎవరు ఉంటారు కదా, వాళ్ళు అడుగుతున్నారు ఇంకా ఉన్నాయని కూడా చాలామంది మనల్ని అడిగిన రోజులు అయితే ఉన్నాయన్నమాట. ఇది విక్టోరియన్ అండి. కంప్లీట్ మోజనైట్ స్టోన్ అలాగే పోటా స్టోన్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి నెక్లెస్ అంటే చోకర్లా ఉంటుందన్నమాట. లుక్ వచ్చేసి మనకు రియల్ గోల్డ్. ఇందులో జడావు లాకెట్తో ఉంది, ఇలా కూడా ఉందన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనకు లక్ష్మీ అమ్మవారి డిజైన్లో జుమ్కాస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అండ్ ఇది కూడా గోల్డ్ రిప్లికా నెక్లెస్ అండి. సో చూడండి ఎంత బాగుందో. సూపర్ డిజైను, మొత్తం టెంపుల్ వర్క్తో అయితే ఉంటుంది. అండ్ స్టోన్ వర్క్ కూడా చూసుకోవచ్చు మీరు. కంటే డిజైన్ పైన ఎంత మంచిగా స్టోన్ వర్క్ అయితే ఉందో. ఇది వచ్చేసి మనకు స్వర్క్సీ పోల్ మాల విత్ కాసు లాకెట్ అనమాట. దీనిపైనకి విత్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసాము. ఇది వచ్చేసి కడా బ్యాంగిల్ రీస్టాక్ అయింది. దీనివి కూడా మంచి రివ్యూస్ అండ్ చాలా ఇవి అయితే మెంబర్ ఆఫ్ పీసెస్ అయితే సేల్ చేసాము. సింగిల్ బ్యాంగిల్ కాస్ట్ ఇక్కడ మీకు 2 కావాలంటే 2 కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది ఓన్లీ లాకెట్ అండి. రియల్ గోల్డ్ లుక్ వస్తుంది అనమాట. బ్యాక్ వచ్చేసి ఇలా అటాచ్ హుక్కే వస్తుంది, డిటాచ్ హుక్ కాదు. చాలా బాగుంది చూడండి. మొత్తం అంకట్ డైమండ్స్ వచ్చేస్తాయి అనమాట లాకెట్ పైన. ఈ చోకర్ వచ్చేసి న్యూ లాంచ్, చాలా బాగుంది. మొత్తం కూడా కెంపు స్టోన్ అండ్ ఫుల్లీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మీకు స్టిఫ్గా ఉండదు. మీరు పెట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. కొన్ని ఏంటంటే మనకు స్టిఫ్గా ఉండడం వల్ల అది కొంచెం గుచ్చుకున్నట్టుగా అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. బట్ ఇదైతే ఇలా ఉండదు అనమాట. సో ఇది గోల్డ్ కమ్ డైమండ్ రిప్లికా బ్రాస్లెట్ కడా బ్యాంగిల్ అనమాట. ఇది కూడా పెట్టాను. 2.6 నుంచి అండ్ 2.8 వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు హిప్ చైను 199 అయితే పడుతుంది అనమాట. సో సూపర్ క్వాలిటీ ఉంటుంది. ఇది కూడా మీకు నక్షి ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుంది. కింద అంతా గోల్డ్ బాల్ విత్ బీడ్స్ హ్యాంగింగ్స్ అయితే వచ్చేసాయి. ఇది వచ్చేసి లాస్ట్ టైం నేను ఇందులో షార్ట్ నెక్లెస్ చూపించాను. ఇప్పుడు ఇందులో అయితే మనకు హారం అయితే వచ్చేసింది ఈ డిజైన్లో. గోల్డ్లోనే మనకు పర్ల్ వర్క్ అయితే ఉంటుంది. లుక్ కూడా 100% గోల్డ్ లాగా ఉంది. ఇలా ఉంటుందండి హారము విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి మొత్తం టెంపుల్ వర్క్లో. అండ్ ఇది వచ్చేసి కాసు లాకెట్.
సో రామ్ పరివార్ డిజైన్ అనమాట. ఇందులో మీకు కలర్స్ కూడా ఉన్నాయి. డిటాచబుల్ హుక్ ఏం కాదు, అటాచబుల్ హుక్కే వస్తుంది. సింపుల్ క్యూట్ ఇయర్ రింగ్స్. బ్యాక్ వచ్చేసి మనకు పుషే వస్తుంది, స్క్రూ అయితే కాదు. అండ్ బ్లాక్ సీజెడ్స్ అనమాట. బ్లాక్ సీజెడ్ మ్యాంగో డిజైన్ ఇయర్ రింగ్స్. కింద అంతా కూడా పర్ల్ హ్యాంగింగ్ అయితే చేసాము. ఇది వచ్చేసి మైక్రో గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. జస్ట్ 799 రూపీస్ అండి. కొంచెం బిగ్ సైజే ఉన్నాయి, చూసుకుంటే మీకు ఫింగర్స్ మీద పెట్టుకుంటే కూడా తెలుస్తుంది కదా. ఇవి వచ్చేసి సీజర్ స్టడ్స్, కంప్లీట్ సీజర్, చిన్న చిన్న సీజర్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. విక్టోరియన్ నెక్లెస్. సో కంప్లీట్ ఇంకా మీకు చూసుకుంటే కనుక మొత్తం మోజనైట్ స్టోను విత్ ఎమరాల్డ్ కాంబినేషన్తో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రిఫరెన్స్ పిక్ ఇలా ఉంటుంది, నెక్ వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఫుల్ పిక్ అనేది నేను చూపించట్లేదు, మీకు కావాలంటే ఫుల్ పిక్ కూడా నేను పర్సనల్గా సెండ్ చేస్తాను. కంటెంట్ డిజైన్ అనమాట. 999 అండి. డిటాచబుల్ చేసుకోవచ్చు లాకెట్ని, మీరు ఇంకా వేరే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. పర్ల్ విత్ అంకట్ పోల్కి లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి. చాలా బాగుంది. జిగినీ చైన్లో న్యూ మోడల్ అనమాట. పెండెంట్ వచ్చేసి పికాక్ డిజైన్ అయితే ఇచ్చేసాము. రియల్ గోల్డ్ లుక్ వస్తుందండి. అండ్ మీకు 4-in-1 అలాగే 6-in-1లో మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తాను. జుమ్కాస్ అనమాట. అవి కూడా స్క్రూ టైప్ అండి. లాస్ట్ టైం పెట్టాను, 2 టైమ్స్ రీస్టాక్ అయ్యాయి. థర్డ్ టైం అనమాట. 2 టైమ్స్ రీస్టాక్ అయినా కూడా చాలా స్పీడ్గా సోల్డ్ అవుట్ అయ్యాయి. అండ్ మళ్ళీ ఇంకా అడుగుతూనే ఉన్నారనమాట. ఇంకా ఉన్నాయి మోడల్స్, చూపిస్తాను 1 by 1 మీకు చూపిస్తాను అన్నీ కూడా. ఇవి వచ్చేసి మనకు స్టడ్స్ అనమాట. పుష్ బ్యాక్తో అయితే వచ్చేస్తాయి. ఇది వచ్చేసి చోకర్ అండి, డైమండ్ రెప్లికా చోకరు. చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. మైక్రో గోల్డ్ బాల్ చైన్స్ అనమాట. 550 రేంజ్లో అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు 550 రేంజ్లో కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాను. లెంత్ 18 to 20 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. బ్యాక్ చైన్ కూడా మనకు గోల్డ్ చైన్కి అయితే ఎలాగైతే వస్తుందో హుక్ అలాగే ఇచ్చేసామన్నమాట. లింక్స్ కూడా మీకు ఒక 3-4 లింక్స్ అయితే ఉంటాయి, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మీకు 550, ఏదైనా తీసుకోండి 550నే పడుతుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి కంప్లీట్ ఇంకా ఇలా, ఇది కూడా సేమ్ ప్రైజే పడుతుంది అనమాట. ఇలా చూడండి, ఇవి కూడా కంప్లీట్ గోల్డ్ బాల్స్. ఇది ఒక మోడల్ అనమాట. ఇది వచ్చేసి మైక్రో గోల్డ్లోనే ఇలా ఫ్లవర్ హ్యాంగింగ్ అనమాట. అంటే ఈ హ్యాంగింగ్ రావడం వల్ల ఏంటంటే మనకు డైమండ్ లుక్ వస్తుంది అనమాట. సో ఈ టైప్లో కూడా మీకు సిమిలర్ డిజైన్స్ చాలానే చూపించాను. ఇవి వచ్చేసి పంచలోహాల్లో స్క్రూ టైప్ స్టడ్స్ అండి. సో పెద్దవాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏజ్తో సంబంధం లేదులండి. సో చాలా బాగున్నాయి కదా. అండ్ ఇవి వచ్చేసి కెంపు స్టడ్స్, 499 రూపీస్. ఇందులో ఇంకొక మోడల్ ఇలా. సో బ్యాక్ వచ్చేసి పుషే ఉంటుందండి. సో ఇక్కడ మనం ఇంకా చేంజబుల్ చూద్దాము. ఇది ఒక 4-in-1. 4-in-1వి మనకు వచ్చేసి 1100 అయితే పడుతున్నాయి అనమాట. సో ఇంకొక మోడల్ 6-in-1 కూడా ఉంది. అది ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, నేను అది కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ క్యూట్ బ్లాక్ డైమండ్స్ లోటస్ ఫ్లవర్ కాంబినేషన్తో బ్లాక్ బీడ్ చైన్ అయితే చూడండి. ఇదొక మైక్రో గోల్డ్లో ఇదొక నెక్లెస్ అండి. సో ఇది కూడా మంచి డైమండ్ లుక్ అయితే వస్తుంది. ఇది రీస్టాక్ అయితే అయ్యాయండి, ఓపెనబుల్ కడ అనమాట. సో దీని గురించి కూడా ఎక్కువగా ఎంక్వైరీస్ అయితే వచ్చాయి మనకు. అండ్ ఇది వచ్చేసి చేంజబుల్ ఏం కాదు, జస్ట్ జుమ్కాస్ అనమాట. అంటే ఇది చేంజ్ చేసుకునేవి కాదు, నేను చూపిస్తాను. ఇది 6-in-1. 6-in-1 వచ్చేసి మనకు 499 అయితే 1499 అయితే పడుతుంది అనమాట. 6-in-1 ఇలా మీరు డిఫరెంట్గా మీరు వేర్ చేయొచ్చు అనమాట. బ్రాడ్గా, సింపుల్గా ఇలా మీరు అకేషన్ని పట్టి ఇలా చేసుకోవచ్చు, సెట్ చేసుకొని వేర్ చేయొచ్చు. ఈ చోకర్కి ఇందాక చూపించాను కదా, ప్రైస్ పెట్టడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ విత్ ప్రైజ్ స్క్రీన్ షాట్ అనేది మీరు ఇక్కడ తీసుకోండి. ఇది కూడా క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఇవి వచ్చేసి ఫ్లెక్సిబుల్ చైన్ విత్ డైమండ్ రెప్లికా లాకెట్ అనమాట. జస్ట్ 1250 రూపీస్ మాత్రమే. మీరు రిమూవ్ చేసుకోవచ్చు లాకెట్ని కూడా, వేరే చైన్స్కి బీడ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బడ్జెట్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చంద్రహారం చైన్లో చైతన్ రూబీస్ అలా ఎమ్రోల్స్ అండ్ పర్ల్ యూజ్ చేసి మేకింగ్ చేసిందండి. మొత్తం 4 లైన్స్ ఈక్వల్ ఉంటాయి చైన్స్ కూడా మనకు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం జడావు కుందన్ ఇయర్ రింగ్స్ అనమాట. 1580 పడుతుంది అనమాట మనకు, కొంచెం బిగ్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి కాంబో 1350 అయితే పడుతుంది. మేబీ ఇది మాత్రం 100% అవైలబిలిటీ చెప్పమంది. ఎవరు కూడా పేమెంట్ అనేది చెయ్యొద్దు, ఎందుకంటే వీడియో ఎడిట్ అయితే చేసాం కానీ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయితే పట్టిందనమాట, కొంచెం బిజీగా ఉండి. సో మేబీ స్టాక్ ఉంటాయి లేని అని నాకు కూడా వీడియో అప్లోడ్ అయ్యే వరకు కూడా
తెలీదు. నేను కూడా చెక్ చేసి స్టాక్ అనేది చెప్తాను. అందుకని స్టాక్ తక్కువున్నాయనమాట. అండ్ కలెక్షన్ అయితేనండి ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. కొంచెం పెడతాను. ఇంకా కంటిన్యూస్‌గా పెడతాను. అన్ని కలెక్షన్స్ మీకు చూపిస్తాను. అండ్ ఇవొచ్చేసి మంచి డిజైనర్ ఇయర్ రింగ్స్ అండి. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే కదా! చాలా బావుంటాయన్నమాట. మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. అండ్ చెప్పలేము. ఎంత లుక్ వస్తుందనేది కూడా మాటలతో చెప్పలేమనమాట. అంత బావుంటాయి. సో, స్టడ్స్ ఇందులో కూడా ఈ డిజైన్ స్టడ్స్ కూడా చాలా బాగున్నాయి కదా! చాలా బావుంటాయండి లుక్. మనం వేర్ చేస్తే చూసేదానికంటే కూడా వేర్ చేస్తుంటే ఇంకా బావుంటాయి. జడావు కుందన్ పెండెంట్ అండి. చాలా బాగుంది కదా! ఇది కూడా కిందంతా స్వర్క్సీ పర్ల్ రష్యన్ బీడ్స్ అయితే వచ్చేసి అండ్ ఇవి వచ్చేసి పీచ్ అండ్ హనీ అంటారు కదా! ఆ టైప్‌లో వస్తుందండి కలర్ మనకు. 18 క్యారెట్ పోల్కీలో అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంది చూడండి. ఇందులో ఇది వచ్చేసి రూబీ కలర్. పింక్ వస్తుందనుకోండి. ఇది లాస్ట్ టైం చూపించానండి. మళ్ళీ స్టాక్ అయితే వచ్చాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్‌గా ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి. ఇదొక డిజైను. ఇది లాంగ్ వస్తుంది. మనకు 22 వరకు అయితే వస్తుంది. సైడ్ వచ్చేసి మనం 18 క్యారెట్ ఫ్లవర్స్ అయితే ఇచ్చాం. పోల్కి ఫ్లవర్స్. ఇది కూడా చాలా బాగుందండి. ఫ్లెక్సిబుల్ చైన్, మంచి డిజైనర్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్. కోరల్ సెట్ ఇది. విత్ ఇయర్ రింగ్స్ చాలా డిఫరెంట్‌గా, చాలా యూనిక్‌గా అయితే ఉన్నాయి చూడండి. అండ్ పర్ల్ నెక్లెస్, స్వర్క్సీ పర్ల్ నెక్లెస్ అనమాట. విత్ ఇయర్ రింగ్స్. ఇది కాంబో అండి. సిల్వర్ పాలిష్‌లో ఒక చైన్ అయితే ఉంటుంది. కుందన్ ఇయర్ రింగ్స్ అనమాట. 1380 పడుతుందండి ఇది. కొంచెం బిగ్ సైజ్ అయితే ఉంటాయి. చాలా బాగున్నాయి చూడండి. అండ్ ఇది ఒక కాంబో 1499, 3 చైన్స్, 1 బ్లాక్ బీడ్ చైను, 2 బీడ్స్ చైన్స్ అయితే వచ్చేస్తాయి. ఇది వచ్చేసి స్వరక్సీ పోల్ అండ్ రష్యన్ బీడ్స్ అనమాట. కాంబినేషన్తో మేకింగ్. ఇది కూడా హ్యాండ్మేడ్ వస్తుంది. అండ్ సింపుల్ కాసు ఇన్విజిబుల్ చైన్ అనమాట. ఇది నెక్లెస్ లాగా ఉంటుంది. ఇన్విజిబుల్ నెక్లెస్ అనుకోండి. అండ్ 2 mm పర్ల్. ఇక్కడ మనం చూసింది వచ్చేసి స్ట్రాబెరీ ఎమరాల్డ్స్, అలాగే రూబీ పర్ల్ అనమాట. విత్ జుమ్కాస్ అయితే వచ్చేసాయి. అండ్ సింగిల్ లైను మల్టీ కలర్ బీడ్స్ అనమాట. గ్రీన్, మెరూన్, వైట్ కాంబినేషన్తో. అండ్ కోరల్లో అండి ఇది. కోరల్లో ఇది కూడా చాలా బాగుంది. జుమ్కా దీనిపైనకి స్టడ్స్ అయితే వచ్చేసాయి. ఇది వచ్చేసి బ్లాక్ డైమండ్స్, మల్టీ కలర్ రియల్ బీడ్స్ అండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. సింపుల్ అకేషన్స్కి, చిన్న అకేషన్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇది కూడా కాంబో. అండ్ ఇవి వచ్చేసి మనకు సీజర్ బీడ్స్ విత్ షుగర్ బీడ్స్ కాంబినేషన్తో హారం. 7 లైన్స్ వస్తుంది. దీనిపైనకి జుమ్కాస్ చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అనమాట. యాంటిక్ గోల్డ్ నెక్లెస్ వితౌట్ గాడ్ మోటివ్, మొత్తం ఎమరాల్డ్ స్టోన్ అండ్ రైస్ బాల్ కాంబినేషన్తో అయితే ఉంటుంది. సీజర్ బీడ్స్లోనే ఇంకొక మోడల్ అండి. ఇవి ఆఫీస్ వేర్ పర్పస్కి చాలా బాగుంటుంది మ్యామ్. చాలా యూనిక్గా కూడా ఉంటుంది. జాలీ నెక్లెస్ అనమాట. ఇది వచ్చేసి జుమ్కాస్ వచ్చేసాయి దీనిపైన. నక్షి జుమ్కాస్. క్వాలిటీ చూసుకోండి ఎంత బాగుందో. ప్రీమియం క్వాలిటీ కట్టు తీగ మ్యామ్. తీగ కూడా మీరు ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉందో చూడండి. మన గోల్డ్కి అయితే ఎలాగైతే చుట్టిస్తామో అలాగే వచ్చేసింది అనమాట. సింపుల్ 20 ఇంచెస్లో, 20 నుంచి 22 ఇంచెస్లో బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. డైమండ్ లుక్లో మనకు స్టడ్స్ అను పెండెంట్ అయితే ఇచ్చేసాము. రాయల్ బ్లూలో మనకు బీడ్స్ అనేవి చాలా రేర్గా దొరుకుతాయి. దానికి మనం ఇలా డైమండ్ లుక్ ఇచ్చే ఇయర్ రింగ్స్ అనేది మ్యాచ్ చేసి సెట్ పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అయిపోయిందనమాట. ఇది వచ్చేసి విక్టోరియన్ హారం అండి. మిడిల్ లెంత్ వస్తుంది. అంటే 22 వరకు అయితే వస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా మీకు ఇలా కార్వింగ్ స్టోన్తో అయితే ఉంటుంది. మొత్తం ఇలా లాకెట్లో కూడా కార్వింగ్ స్టోన్ వస్తుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్. దీనికి మీరు ఫ్లెక్సిబుల్ చైన్తో కావాలంటే ఫ్లెక్సిబుల్ చైన్తో కూడా తీసుకోవచ్చు మ్యామ్. అండ్ ఇంకోటి వచ్చేసి మోజనైట్ ఇన్విజిబుల్ నెక్లెస్ అనమాట. మోజనైట్ పెండెంట్స్ అన్ని ఇలా స్టడ్స్ అయితే వచ్చేస్తాయి. చాలా యూనిక్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది సెట్ అయితే. ఇవి వచ్చేసి ఆనిక్స్ బీడ్స్లో నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి. కింద అంతా కూడా గోల్డ్ బాల్స్ విత్ స్వర్క్సీ పర్ల్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది. మనకు కృష్ణుడు లాకెట్తో ఇలా ఈ సెట్ అండి 24 వరకు ఉంటుంది. 22 నుంచి 24 వరకు ఉంటుంది అనమాట లెంత్. అండ్ ఇంకోటి వచ్చేసి కోరల్ విత్ ఎమరాల్డ్ కాంబినేషన్తో
ఈ సెట్ అండి. విత్ స్టడ్స్ కూడా వచ్చేస్తాయి. యాక్చువల్‌గా మనకు స్టడ్సే 799 అలా పడుతుందనమాట. ఇవొచ్చేసి మనకు రియల్ మోజనైట్ స్టోన్ విత్ రియల్ రష్యన్ బీడ్స్ కాంబినేషన్‌తో, ఇదొచ్చేసి కెంపు లాకెట్ అలాగే పోటా స్టోన్ కాంబినేషన్‌తో నెక్లెస్ అనమాట. సో, చాలా బాగుంది చూడండి ఇది కూడా. అండ్ ఇక్కడ నుంచి కొన్ని మనం సిల్వర్ రెప్లికా కలెక్షన్ అయితే చూద్దాము. ఇదొచ్చేసి మనకు నక్షి ప్యాటర్న్‌లో అయితే వచ్చేస్తుంది. మంచి యూనిక్ నెక్లెస్ అండి. లుక్ వైజ్‌గా కూడా చాలా బాగుంది. నక్షి ప్యాటర్న్‌లో వచ్చేసి ఇక్కడ మీకు సిమిలర్ డిజైన్‌లో డిఫరెంట్ మోడల్స్‌లో అయితే ఉన్నాయన్నమాట. డిజైన్ చూడగానే సేమ్ అనిపిస్తుంది. బట్ సేమ్ అయితే కాదు. సిమిలర్ డిజైన్ అనమాట. కొన్ని గాడ్ మోటివ్స్‌తో ఉన్నాయి. కొన్ని వితౌట్ గాడ్ మోటివ్స్‌తో కూడా ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. నక్షీలో మనకు కాస్ట్ అనేది ఎప్పుడు కూడా హైయే ఉంటుంది. బట్ మనమైతే చాలా రీజనబుల్ ప్రైస్‌లో అయితే తీసుకొచ్చాము. నేను అనుకుంటున్నాను రీజనబుల్ కాదా అనేది అది మీరు చెప్పాలి. నాకైతే అనిపించింది మార్కెట్ ప్రైజెస్ చాలా చూస్తున్నాం కాబట్టి రీజనబుల్‌లోనే వచ్చాయి అనిపించింది. ఇదొచ్చేసి సూర్యచంద్రులు అండి. లాస్ట్ టైం కూడా 2 టైమ్స్ పెట్టాము. మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి. ఇక్కడ మనం కుందన్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ ఫ్లెక్సిబుల్ చైన్ కాంబినేషన్‌తో సెట్ అయితే తీసుకొచ్చాం. మీకు ఫ్లెక్సిబుల్ చైన్ వద్దు నాను కాంబినేషన్‌తో కావాలంటే కూడా ఈ టైప్‌లో సిమిలర్ డిజైన్స్ అయితే ఉన్నాయి. చూపిస్తాను నేను. ఇలా ఉంటుంది క్వాలిటీ. లుక్ వైజ్‌గా కూడా మనకు 100% గోల్డ్ లాగానే ఉంటుందన్నమాట. మన దగ్గర క్వాలిటీ విషయంలో మీరు ఏమీ టెన్షన్ పడొద్దండి. కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తుంటే క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా బెస్టే అందిస్తాము. సో, ఇంకొకటండి రిక్వెస్ట్, కొంత కలెక్షన్ అండ్ ఇప్పుడు కొరియర్స్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి. ట్రాకింగ్ హిస్టరీని కూడా ట్రాక్ చేయలేకపోతున్నాం. సర్వర్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. సో, కొంచెం సపోర్ట్ చేయాలి. అండ్ ఎవరైతే కనుక ఆర్డర్స్ అర్జెంటుగా మాకు కావాలి, ఇప్పుడు ఫంక్షన్ ఉంది మాకు, ఈ ఫంక్షన్కి మాకు రీచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఆర్డర్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ ఇన్ఫామ్ చేయండి. మాకు ఈ డేట్ కల్లా కావాలి, మీరు డెలివరీ చేయగలరా లేదా అనేది. సో, మేము చెక్ చేసి మేము అన్నీ ఓకే చేయగలుగుతాము అనుకుంటేనే ఆర్డర్ అనేది తీసుకుంటాము. ఎందుకంటే మేము కూడా అనుకోవట్లేదు, కొన్నిసార్లు కొరియర్స్ అనేవి లేట్ అవుతున్నాయి. మీరు అలా చెప్పినప్పుడు మేము ఇంకొంచెం అలర్ట్గా ఉండి టైంకి రీచ్ అయ్యేటట్టు డెలివరీ అనేది చేస్తాము. హ్యాండ్మేడ్లో అయితే కనుక పాసిబుల్ కాదు, కానీ హ్యాండ్మేడ్ కాకుండా వేరే కలెక్షన్స్ అయితే 200% అర్లీగా డెలివరీ చేయడానికి ట్రై చేస్తామండి. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. కొన్నిసార్లు ఏంటంటే డిలే అవుతున్నాయి. సో, మీరు ఇలా అడ్రస్‌లో ఇంకా అడ్రస్‌లో టాప్‌లోనే మెన్షన్ చేయండి ఏ టైంకి డెలివరీ అవ్వాలి అని. అలాగని చెప్పేసి మరీ 2 డేస్‌లో 1 డేలో మాత్రం మెన్షన్ చేయొద్దు. అలాగైతే పాసిబుల్ కాదు. 5-7 వర్కింగ్ డేస్ మేమిచ్చే టైము. ఆ టైంలో 200% డెలివరీ అనేది చేస్తాము. మీరు అడ్రస్‌లో మెన్షన్ చేయండి ప్లీజ్. అండ్ అర్జెంట్ అయితే కనుక కొంత కలెక్షన్ అయితే లేట్ అవుతాయి. కొన్ని ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం. కొన్ని మేకింగ్‌లో అవుతాయి. రేపు మార్నింగే పంపిస్తామంటారు. బట్ అవి రావు. ఆ టైంకి మేము డిస్పాచ్ చేయలేకపోతున్నాము. సో, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అనుకోకుండానే ఫేస్ చేస్తున్నాము. ఎవ్వరు కూడా కస్టమర్స్‌ని ఇబ్బంది పెట్టాలనుకోరండి. ఎందుకంటే కస్టమర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా కస్టమర్స్‌ని బాధ పెట్టరు. బిజినెస్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా కస్టమర్స్‌ని ఫీల్ అవ్వాలి, హర్ట్ అయ్యేలాగా ఎవరు చెయ్యాలని, కావాలని ఎవరు కూడా చేయాలనుకోరు. సో, అర్థం చేసుకోండి ప్లీజ్. అన్నీ కూడా వీడియోస్లో చెప్పలేము కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్స్ చేసి మాట్లాడవచ్చు. కాల్స్ అనేది లిఫ్ట్ చేస్తాము. మొన్న ఈ వీక్లో కొంచెం బిజీగా ఉండి మేబీ కొంచెం మెసేజెస్కి, కాల్స్కి నేను ఎక్కువగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. ఇక్కడ నుంచి ఫ్రీ అయ్యాను. అన్ని కాల్స్ కానీ మెసేజెస్ కానీ మీకు కంటిన్యూస్గా రిప్లైస్ అనేవి వస్తూ ఉంటాయి. నేను కొంచెం బిజీగా ఉండడం వల్లే కంటిన్యూస్గా వీడియోస్ అనేవి కూడా నేను అప్లోడ్ చేయలేకపోయాను. మీరు చూసుకుంటే కూడా రెగ్యులర్గా అంతకుముందు కంటే కూడా రెగ్యులర్గా అయితే రావట్లేదు. సో, ఇది చాలామంది అనుకునేదండి. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు మేము వేరే ఛానల్స్లో పెట్టాము, 5 డేస్ 7 డేస్లో అయితే వచ్చేసాయి, మీకు కొంచెం లేట్ అవుతుంది అని అంటున్నారనమాట. సో, ప్రాబ్లం అనేది ఇలా ఒక్క రకంగా ఉండట్లేదు. సో, అది ప్రాబ్లం. అండ్ డిటీడీసీవి ఎందుకో ఎప్పుడు కూడా ఫాస్ట్గానే అవుతాయి. ఈ మధ్యలో మేము కొంచెం ఇవి అయితే ఫేస్ చేస్తున్నాము. అన్నీ కూడా 1 బై 1 క్లియర్ చేస్తున్నామండి. ఎక్కువగా లేదు. ఐ థింక్ ఒక
3, 4 అనుకుంటాను. 3, 4 ఉన్నాయి అలా పెండింగ్‌లో. ఎక్కడి వరకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది తెలియట్లేదు. అండ్ కొన్ని పార్సెల్స్ కూడా మిస్ అయ్యాయి. ఒక 2 అనుకుంటాను కదా! ఒక 2 పార్సెల్స్ కూడా ఇట్లా అనుకోకుండా మిస్ కూడా అయ్యాయి. సో, అన్నీ కొంచెం ఫాలో అప్ చేసేయడానికి టైం అంటే ఎంతసేపు చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, చెక్ చేస్తామంటారు, ఫాలో చేస్తామంటారు అని కూడా ఇలా అంటున్నారు. ఇప్పుడు నా చేతిలో నుంచి మీకిచ్చాననుకోండి, అది నేను చెప్పలేను. మీకే ఇచ్చాను కదా అని అడగగలను. బట్ ఒక్క బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్‌కి, ఇంకొక బ్రాంచ్ ఇలా వెళుతూ ఉంటాయి. సో, కొంచెం ఫాలో అప్ చేయడానికి టైం పడుతుంది. అందుకే నేను చెప్తున్నాను. అర్జెంట్ ఇప్పుడు ఫంక్షన్‌కి మాకు కావాలి అనుకునే విషయం మీరు ఫస్ట్‌లోనే చెప్తే మాకు మేము అది ఫస్టే మేము మెన్షన్ చేస్తాం. ఈ టైంకి రీచ్ కాకపోతే ఫైన్ పడుతుందనమాట కొరియర్ వాళ్ళకు. సో, ఇలాంటివన్నీ పెట్టేసుకుంటాం ఫస్ట్‌లోనే. వాళ్ళు కూడా టైంకు డెలివరీ అనేది చేస్తారు. కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది ఆ విషయంలో. అందుకోసం చెప్తున్నాను. ఇంకా క్వాలిటీ విషయంలో ఎలాంటి అనుమానాలున్నా కూడా, ఎలాంటి క్వెషన్స్ ఉన్నా కూడా బిఫోర్ ఆర్డర్ పేమెంట్ చేయకముందే తెలుసుకొని ఆర్డర్ అనేది చేయండి. ఒకసారి పేమెంట్ చేస్తే మనీ అనేది రిఫండ్ కాదు. అండ్ ఆర్డర్ కూడా క్యాన్సిల్ కాదు. అండ్ డిస్పాచ్ చేసిన తర్వాత అసలుకే కాదండి. అసలు కాదు, క్యాన్సిలేషన్ ఉండదు. ఒకసారి ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత చాలామంది కొంచెంసేపు ఒకదానికి పేమెంట్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి చూస్తారు ఛానల్లో వెళ్ళి. దానికంటే ఇది బెటర్‌గా అనిపించి ఇది సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఇలా మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారనమాట. అలా చేయొద్దు ప్లీజ్. ఒక్కసారి ఆర్డర్ మీరు ఒకటికి 2, 3 సార్లు ఆలోచించుకొని మీకు ఏది బెస్టో అది ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ పెట్టిన దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి మాకు ఇది పంపించండి, ఇంకా డిస్పాచ్ కాలేదు కదా అని మాత్రం అనకండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒకదానికి పేమెంట్ చేసి అడ్రస్ పెట్టేశారనుకోండి, అది మేము ఆర్డర్ గ్రూప్లోకి మూవ్ చేసేసుకుంటాం. అది స్టాఫ్ చూసి ఆ టైంకు ఆ ప్రకారంగా డిస్పాచెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మధ్యలో అది వెంటనే చూసేస్తారు కాబట్టి అవి నోట్ అయిపోయి ఉంటాయి. సో, మళ్ళీ క్యాన్సిలేషన్ అనేది ఉండదు. సో, ఇలా చాలా లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. అందుకోసం ప్లీజ్ అందుకే మీరు అంతా ఇది పర్ఫెక్ట్ మాకు ఓకే అనుకుని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోండి. పేమెంట్ చేయకపోయినా పర్లేదు. పేమెంట్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తున్నారు. అది కాకపోతే ప్లీజ్ అని అంటున్నారు. దానికి కూడా మేము కుదరదు అంటే గనక కంటిన్యూస్‌గా కాల్స్ వస్తున్నాయి. ఇలా ఎక్కువగా చూస్తున్నామనమాట. అందుకోసం చెప్తున్నాను. ఇవన్నీ కూడా హ్యాండ్‌మేడే మ్యామ్. ఇదొచ్చేసి మోజనైట్ విత్ యాంటిక్ గోల్డ్‌లో వస్తుంది లాకెట్టు. ఇవి వచ్చేసి మనకు ప్రెజెంట్ ఇప్పుడు గోల్డ్‌లో రన్ అవుతున్న డిజైన్స్ చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. దాన్ని మనం రిప్లికా కింద అయితే తీసుకొచ్చాము. అందరం గోల్డ్ అయితే తీసుకోలేం కాబట్టి. అండ్ అలాగే 100% కనిపించేటట్టు అయితే ఉన్నాయి. అండ్ ఇది కూడా చూడండి, మోజనైట్ విత్ కోరల్ కాంబినేషన్ ఎంత బాగుందో. అండ్ ఇది కాసు కాంబినేషన్ అండి. చైను కాసులో వస్తుంది. కాసులోనే మంచి డిజైనర్ లాకెట్ అనేది ఇలా చేసాం. లాకెట్ కూడా మనకు డైమండ్ లుక్ వస్తుందనమాట. ఇది వచ్చేసి యాంటిక్ గోల్డ్ నెక్లెస్. కిందంతా కూడా రష్యన్ బీడ్స్, షుగర్ బీడ్స్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది. చూడండి లాకెట్ కూడా ఎంత బాగుందో. ఈ సెట్ అయితే రీస్టాక్ అయిందండి. చాలాసార్లు చూపించాను. నాకు గుర్తు కూడా లేదు. అన్ని సార్లు అయితే చూపించాను. మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంది. చాలా సేలింగ్ ఐటమ్ అని చెప్పొచ్చు ఇది కూడా. ఇది వచ్చేసి సింపుల్ 6mm స్వెక్సీ పర్ల్ అండ్ మైక్రో గోల్డ్ చైన్ అండి. సింపుల్ చైన్, సింగిల్ లైను 24 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ వర్క్లో మనకు గణేష్జీ వస్తారనమాట. కంప్లీట్ జడావుకు ఉందనండి. కొంచెం ఎక్స్పెన్సివ్ పడింది అనిపించింది నాకు కూడా. బట్ కాకపోతే డిజైన్ అనేది యూనిక్గా ఉంది. ఇలా బ్యాక్ స్క్రూ అండ్ సపోర్టింగ్ క్లిప్తో అయితే వచ్చేస్తాయి. ఇది విక్టోరియన్ మోజనైట్ సెట్ అండి. విత్ మాంగ్టికాతో అయితే వచ్చేస్తుంది. సో, ఇలా ఉంది సెట్ అయితే. ఇయర్ రింగ్స్ మాంగ్టికా, బ్లాక్ విక్టోరియన్ అండి. ఇది వచ్చేసి ఇంపోన్ క్వాలిటీలో లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి. సారీ, లక్ష్మీ అమ్మవారు కాదు, సిముడు అనుకుంటాను. ఒకసారి చూడండి, నాకైతే అలా అనిపించింది. ఇయర్ కప్స్ అండి ఇలా వస్తాయన్నమాట. ఇది కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టాక్ అయితే వచ్చాయి. సేమ్ డిజైను. ఇది హిప్ బెల్ట్ అండి. ఇలా వర్క్తో అయితే వచ్చేస్తుంది మనకు క్లాత్లో.
ఇదొచ్చేసి నవరత్న నెక్లెస్ అండి. మొత్తం కూడా కార్వింగ్ స్టోన్‌తో అయితే వచ్చేసింది. చాలా బాగున్నాయి. రియల్ గోల్డ్ లాగా ఉందన్నమాట డిజైను. అండ్ ఇదొచ్చేసి పోటా స్టోన్‌లో లోటస్ ఫ్లవర్ డిజైన్ నెక్లెస్ అనమాట. జస్ట్ 750 రూపీస్ పడుతుంది. సింపుల్‌గా ఎలాంటి శారీ మీదకైనా సింపుల్‌గా మ్యాచింగ్ అయితే అయిపోతుంది. నెక్లెస్ కూడా చాలా సింపుల్‌గా అయితే ఉంది. ఇదొచ్చేసి హారము. ఇది లక్ష్మీ అమ్మవారి లాకెట్స్‌తో హ్యాంగింగ్స్‌తో అయితే వచ్చేసింది. కంప్లీట్ మొత్తం కూడా అంకట్ డైమండ్స్ అయితే వచ్చేసాయి. జడవు కుందన్లో సింపుల్ నెక్లెస్ అండి. ఎంత బాగుందో చూడండి. ఎమరాల్డ్స్ కాంబినేషన్‌తో అదిరిపోయిందనమాట. జడవు విత్ ఎమరాల్డ్స్ కాంబినేషన్ ఎప్పుడు కూడా సూపర్‌గానే ఉంటాయండి. అండ్ ఇంకోటి వచ్చేసి బ్యూటిఫుల్ చోకరు, బీడ్స్ చోకరు. అండ్ దీనికి బీడ్స్ హైలైట్ అని చెప్పాలండి. బీడ్స్ యూనిక్ కలర్ బీడ్స్, యూనిక్ డిజైన్ బీడ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బీడ్ చైను 20 ఇంచెస్లో. దీనికి లాకెట్ హైలైట్ అండి. డైమండ్ లుక్లో అయితే వచ్చేసింది అనమాట. చైన్ కూడా మంచి కట్టుతీగతో మేకింగే. ఇన్విజిబుల్ చైన్లో ఇది మేకింగ్ అయితే వచ్చేసింది. లాస్ట్ టైం ఈ పెండెంట్లో నేను మీకు చైన్తో చూపించాను అనుకుంటాను కదా. సో ఈసారి మనం ఇన్విజిబుల్ అయితే తీసుకొచ్చేసాము. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్ చైన్ అండి. సింపుల్ లాకెట్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి. కార్వింగ్ వస్తుంది. స్టోన్ పైన మనకు కార్వింగ్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే మనకు పింక్లోనే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ దీంట్లో కలర్స్ వస్తాయి. నెక్స్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను. బొట్టు మాల నెక్లెస్ అన్నమాట, సారీ హారం అన్నమాట. సో ఇలా ఉంటుంది. వితౌట్ గాడ్ మోటివ్ అండి. మళ్ళీ గాడ్ మోటివ్ అనుకోండి. బొట్టు మాల అంటే మనకు ఎక్కువగా మనం లక్ష్మీ అమ్మవారిని చూస్తాము. బట్ ఇక్కడ మనం వితౌట్ గాడ్ మోటివ్లో అయితే తీసుకొచ్చేసాము అనమాట. ఇవి వచ్చేసి నక్షి ఫినిషింగ్లో బ్యాంగిల్స్ అనమాట. సెట్కి 2 బ్యాంగిల్స్ అయితే వచ్చేసాయి. డిజైన్ పికాక్ డిజైన్తో అయితే ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి మనకు నక్షిలో జుమ్కాస్ మీడియం సైజు జస్ట్ 740 రూపీస్. కిందంతా కూడా ఇలా ఎమరాల్డ్స్ హ్యాంగింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట. కంటే నెక్లెస్ మొత్తం హ్యాంగింగ్స్ వచ్చేసి స్పినల్స్ అలాగే సీజర్ బ్రిడ్స్ హ్యాంగింగ్స్ అయితే వచ్చేసాయి. పాలిష్ మనకు నక్షి పాలిష్, స్టోన్ అంతా కూడా మనకు అంకట్ అలాగే పోటా స్టోన్ కాంబినేషన్తో అయితే వస్తుంది. అండ్ బ్రాడ్ నక్షి హారం అంటే ఇది 3100 అయితే పడుతుంది. ఇందులో షార్ట్ కూడా ఉంది. బ్యాక్ స్క్రూ కూడా మనకు జుమ్కాస్ కూడా బ్యాక్ స్క్రూ టైప్ అయితే వచ్చేసాయి అనమాట. దీంట్లో షార్ట్ కూడా ఉంది. ఇది చూడ్డానికి కొంచెం హెవీగా అనిపించవచ్చు, బట్ వెయిట్ అయితే ఏముండదు. చాలా లైట్ వెయిటే ఉంటుంది. మీరు అమ్మో చాలా బరువు ఉంటాయేమో అనుకోకండి. అండ్ సింపుల్ విక్టోరియన్లో ఎమరాల్డ్స్ నెక్లెస్ చాలా యూనిక్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. జస్ట్ 1550 రూపీస్ మాత్రమేనండి. ఎంత బాగుందో చూడండి. ఆనిక్స్లో క్యూట్ చోకర్ అండి. సో దీనికి ఫ్లవర్ డిజైన్ వచ్చేసారు చూసారా, అది హైలైట్ అని చెప్పాలి. చాలా యూనిక్గా చాలా బాగున్నాయి. అండ్ వర్కింగ్ ఉమెన్స్ కోసం మంచి మైక్రో గోల్డ్ సింపుల్ చైన్ అండి. గోల్డ్ రెప్లికా చైన్ 18 ఇంచెస్ లెంత్లో అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. సో ఇవి వచ్చేసి సైజెస్ వచ్చేసి మనకు 24 నుంచి 28 వరకు మాత్రం సైజ్ అయితే ఉన్నాయి. 210 అయితే లేదండి. అండ్ ఇవి వచ్చేసి సీజర్ విత్ నక్షి కాంబినేషన్, నక్షి వర్క్లో బ్యాంగిల్స్. సెట్కి 2 బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి అంకట్ బ్యాంగిల్స్. లుక్ వచ్చేసి మనకు స్క్రూ టైప్ ఉంటాయి కానీ బట్ స్క్రూ టైప్ అయితే కాదు. సైజెస్ 26, 28 ఓన్లీ అవైలబుల్ అనమాట. ఇది వచ్చేసి కెంపు మాంగ్ టీకా. సో చాలా బాగుంది చూడండి. రైస్ పర్ల్ హ్యాంగింగ్ వచ్చేసాయి మనకు చుట్టూరు కూడా చాలా బాగుంది. అండ్ కోరల్ జుమ్కాస్ అండి. దీనికి బీడ్స్ హ్యాంగింగ్స్ హైలైట్ అని చెప్పాలి. నాకైతే ఈ టైప్లో బీడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి ఎలా ఉంటాయంటే పంకిన్ షేప్లో ఉంటాయి అనమాట. బీడ్స్ చిట్టి చిట్టి పంకిన్స్ లాగా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి హారము డైమండ్ లాగా ఉంటుంది. గంగా జమున పాలిష్లో అయితే వచ్చేస్తుంది. సో చూడండి ఎంత బాగుందో. మిడిల్ హారం కూడా అవసరం లేదు, లాంగ్ హారం కూడా అవసరం లేదు. చిన్న చోకర్ పెట్టుకున్నా బాగుంటుంది. ఇన్విజిబుల్ చైన్ అనమాట. ఇది జస్ట్ 550 రూపీస్ పడుతుంది. చాలా బాగుంది చూడండి. అండ్ క్యూట్ జుమ్కాసు. ఇది మాత్రం ప్రీ ఆర్డర్ అండి. రెడీ టు డిస్పాచ్లో అయితే లేదు. డిస్పాచ్ టైం వచ్చేసి 10 days అయితే పడుతుంది. అంటే టోటల్లీ మనం 10 to 15 10 daysకి డిస్పాచ్ అంటే ఒక 15 days వేసుకోండి డెలివరీ టైము. ఇవి వచ్చేసి రూబీ విత్ పంకిన్స్తో మేకింగ్ చేసిందండి. సింపుల్ బ్లాక్ బెడ్ చైను. లోకెట్ హైలైట్ దీనికి చూడండి ఎంత బాగుందో. నక్షి జుమ్కాస్ అండి. జస్ట్ 650 రూపీస్. కిందంతా కూడా గుట్ట పూసలు రైస్ పర్ల్ హ్యాంగింగ్ అయితే వచ్చేసింది అనమాట. రైస్ పర్ల్స్ని గుట్ట పూసల్లాగా వచ్చేసాము. 18 ఇంచెస్లో మనకు బ్లాక్ బెడ్ చైన్ అండి. లోకెట్ చూడండి ఎంత బాగుందో. ఎమరాల్డ్ స్టోన్ వచ్చేసి చాలా బాగుంది కదా.
సూపర్గా ఉందండి. టెంపుల్ వర్క్లో జడావు కుందన్ కాంబినేషన్లో బ్రాడ్ హారం అండి ఇది. దీనిపైన జుమ్కాస్ కూడా చాలా బాగున్నాయి. సూపర్గా ఉంది. ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి అంకట్లో మనకు అంకట్ విత్ మైక్రో గోల్డ్ చైన్ కాంబినేషన్తో సూపర్ నెక్లెస్ డిజైన్ సూపర్గా ఉంది. చాలా యూనిక్ డిజైన్ అండి. సింపుల్గా చాలా క్యూట్గా అయితే ఉందన్నమాట. యూనిక్ డిజైన్ అని చెప్పొచ్చు, ఎంత సుత్తి లేకుండా చెప్పాలంటే. అండ్ ఇది కూడా యూనిక్ డిజైనే, కెంపు స్టోన్ కాంబినేషన్తో. దీనిపైనకి స్టడ్స్ మాత్రం చాలా సింపుల్గా అయితే వచ్చేసాయి. నానో స్టైల్లో అంకట్ విత్ హై క్వాలిటీ సీజెడ్ కాంబినేషన్తో వచ్చేసాయి. ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఇదొక మోడల్, ఇంకొకటి వచ్చేసి ఇదొక మోడల్. ప్రైస్ అయితే సేమే పడుతుంది. అండ్ ఇప్పుడైతే చూడండి, నేను మీకు బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాను పంచలోహాల్లో ఇంపోర్ట్ క్వాలిటీలో. ఇందులో 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇవి వచ్చేసి మనకు ఎమరాల్డ్స్ వచ్చేసి 1100 పడుతుంది. రూబీ వచ్చేసి కాస్ట్ ఎక్కువ పడుతుందండి. రూబీ మనకు కాస్ట్ ఎక్కువ కాబట్టి 1850 రూపీస్ అయితే పడుతుంది. సైజెస్ వచ్చేసి 24 నుంచి 28 వరకు మాత్రం సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటాను. ఇది వచ్చేసి నెక్లెస్ రీస్టాక్ అయ్యిందండి. ఇవి కూడా లిమిటెడ్ స్టాకే ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి. సో చాలా బాగుంటుందండి. డైమండ్ నెక్లెస్ వేర్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. తీసుకొచ్చేసానండి మీ రిక్వెస్ట్ పైన 2 in 1 నెక్లెస్, 2 in 1 నెక్లెస్, 2 in 1 నెక్లెస్ అని నన్ను అసలు మామూలుగా అయితే అడగట్లేదు అనమాట. ఇప్పటికీ 3-4 టైమ్స్ అనుకుంటానండి రీస్టాక్ అవ్వడము. మళ్ళీ అడుగుతూనే ఉంటున్నారు. సో మళ్ళీ అయితే రీస్టాక్ అయితే అయ్యాయి. ఇందులో లాంగ్ కూడా ఉంది, షార్ట్ కూడా ఉంది. ప్రైజెస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఈరోజు కలెక్షన్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఇంకెలాంటి కలెక్షన్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఈ కామెంట్ని బట్టి వీడియో చేయడానికి ట్రై అయితే చేస్తాను. సరే, ఈరోజు కలెక్షన్ బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.